మీకు ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చూపిస్తాను. కొన్ని ఏంటంటే సిటీలోనే తిరగాలి, మనం ఊరికే గేర్ చేంజ్ చేసుకోలేం. సో లేడీస్ డ్రైవర్ ఉంటుంది, పిల్లల్ని స్కూల్లో వదిలి రావాలి, లేడీస్కి ఒక చిన్న వెహికల్ కావాలి. మన వెహికల్ మనం ఆఫీసులు తిరుగుతూ ఉంటాం. సరే ఇంట్లో ఒక వెహికల్ ఉంటే వాళ్ళు క్యాబ్లో వెళ్ళలేకుంటే ఒక వెహికల్ రీచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే లెస్ డ్రివెన్లో వెహికల్స్ ఐటెన్లు కానీ, సెలీరియో కానీ, వ్యాగనార్ కానీ ఇలాంటి వెహికల్ ఆటోమేటిక్ రీచ్ చేసేయచ్చండి. అవి కూడా ఏంటంటే మంచి కండిషన్లో ఉంటాయి, తక్కువ ప్రైజ్లో కూడా ఉంటాయి. మీకు అలాంటి ఆటోమేటిక్ వెహికల్స్ ఒక 2-3 వెహికల్స్ చూపిస్తాను రండి. అది మీకు చెప్పాను కదండి, నాకు ఆటోమేటిక్ వెహికల్స్ ఉంటాయని. మనకు సిటీలో డ్రివెన్ ఎక్కువ ఉండాలి, అంటే గేర్స్ అయి చేంజ్ చేసుకోలేము, లేడీస్ డ్రివెన్ కావాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది మారుతి సెలీరియో వెహికల్ అండి. ఆటోమేటిక్ నార్మల్ ఐటెన్లో దొరుకుతాయి, క్విడ్లో దొరుకుతాయి. సెలీరియో ఈ సెలీరియో వెహికల్ అయితే ఓన్లీ 32,000 డ్రివెన్. అన్ని లెస్ డ్రివెన్ వెహికల్స్ చూపిస్తున్నాయి ఈరోజు. తక్కువ మీరు ఏమైనా రీడింగ్ చేంజ్ చేస్తారంటే మన దగ్గర ఏం చేసేది ఉండదు. వెహికల్ వచ్చిందా, మా పారామీటర్ చెకింగ్ అయిందా, లోపలికి వస్తుంది, దాని మీద వాషింగ్ తప్ప ఇంకేం చేయం దానికి. అదే దానికి సర్వీస్ చేయడం ఇలా ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ కమిషన్ మనకు ఒక 5 లక్షల కారు అమ్మితే 2.36 కమిషన్ అంటే ఒక 10,000 కమిషన్ ఉంటుంది ఆఫీస్కి. దానివల్ల మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సరే ఆటోమేటిక్ వెహికల్ గురించి చూసుకున్నట్లయితే 2015 మోడల్ 2015 సెలీరియో, మారుతి సెలీరియోలో VXi AMT అంటే VXi మిడిల్ వర్షన్ వస్తుంది. ఆల్ పవర్ విండోస్, ప్లేయరు, రిమోట్ లాక్ అన్నీ వచ్చేస్తాయి కంపెనీ నుంచే. ఇది వచ్చి 32,000 డ్రివెన్ సార్, ఒక 4 lakhs బడ్జెట్లో ఉంటుంది ఇది. సో AMT అంటారు దీన్ని. మీరు ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఒకసారి గేర్ చూసుకోండి, గేర్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందంటే. ఇది లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి సార్, ఒకసారి గేర్ చూపిస్తారండి. అది డ్రీ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చానా? ఇదేంటంటే 2 ఉంటాయి ఆప్షన్స్. ఇది డ్రై మోడ్, మాన్యువల్ మోడ్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా వాడచ్చు, 2 వాడచ్చు. దీన్ని అందుకే AMT అంటారు, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. డీ మోడ్ అంటే డ్రై మోడ్ అండి. దీనికి ఇంకేంటంటే మనం గేర్ చేంజెస్ చేసుకున్నది ఏముండదు, క్లచ్ ఏముండదు దీనికి. లేదనుకుంటే ఇది మాన్యువల్ మోడ్. ఎందుకంటే మనం హిల్స్ ఏమైనా ఎక్కుతున్నాం, ప్లస్ ఓవర్టేక్ చేయాలి కొంచెం, అలాంటప్పుడు నాకు పికప్ కావాలంటే గేర్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఒకసారి పైకి అంటే గేర్ తగ్గుతుంది మైనస్లోకి, గేర్ పెంచుకోవాలంటే ఒకసారి ప్లస్ అంటే తగ్గిపోతుంది అనమాట. ఇట్లా ఇది గేర్ పెరిగిపోతుంది. ఇవన్నీ వద్దు నాకు మాన్యువల్ మోడ్ కాకుండా ఆటోలో వెళ్ళాలంటే ఆటోలో కూడా వెళ్ళచ్చు. ఈ బోత్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి మైలేజ్ కూడా తక్కువ వస్తుంది, తక్కువ ఏమి ఉండదు, సేమ్ వస్తుంది అనమాట మనకు. ఏది మాన్యువల్ ఏదైతే మైలేజ్ వస్తుందో ఇది కూడా అదే మైలేజ్ వస్తుంది అన్నమాట. ప్రైస్ ఏ రేంజ్లో ఉండొచ్చు మరి? అసలు మనకు ఆటోమేటిక్ కావాలి స్టార్టింగ్ అనుకున్న వాళ్ళకి 3 lakhs నుంచి కూడా దొరుకుతాయి. కాకపోతే ఈ సెలీరియో 2015 మోడల్ 32,000 డ్రివెన్ దిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 460 అలా ఉంది సార్. 4 lakhs బడ్జెట్లో ఉంటుంది. 4 lakhs లోపల కూడా ట్రై చేయొచ్చు, అంటే స్లైట్లీ 380, 390 అలా కూడా డిపెండ్స్ ఆన్ కస్టమర్ బట్టి ఉంటుంది కాబట్టి మనం అది కూడా ట్రై చేయొచ్చు సార్. ఆటోమేటిక్ కాబట్టి పెట్రోల్ ఎంతవరకు మైలేజ్? సేమ్ ఇది AMT కాబట్టి ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మైలేజ్ తక్కువ ఉండొచ్చు. ఇది మామూలు ఆటోమేటిక్ కాదు, AMT ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి సేమ్ మైలేజ్ వస్తుంది, 18 ఈజీ వస్తుంది. మైలేజ్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. బ్రాండెడ్ వెహికల్ కావాలి, ప్లస్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ బాగుండాలి. ఎందుకంటే 100% గాల్బిన్ స్టీల్ వాడతారు. ఇది స్ట్రాంగెస్ట్ బాడీ ఉంటుంది వోక్స్వ్యాగన్ అంటే. కొన్ని బాగా వోక్స్వ్యాగన్లో కూడా పోలోలు ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ బాగా కొంటారు. అందులో రెడ్ కలర్ అయితే ఇంకా ఫాస్ట్ మూవింగ్. మళ్ళీ బడ్జెట్ తక్కువలో కావాలి, నాకు 3,20,000, 330 ఆ బడ్జెట్లోనే కావాలనుకున్న వాళ్ళకి ఇది వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ చూడండి సార్, రెడ్ కలర్లో ఎంత బాగుంది వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 360 అలా ఉంది. పెట్రోల్ వర్షన్ 2010 మోడల్ వస్తుంది. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి సార్. 10 మోడల్ అయినా కూడా ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. ఇది ఒక 310, 320 ఆ బడ్జెట్లో అయిపోతుంది సార్ మనకి బండి. ఇది పెట్రోల్ పెట్రోల్ వర్షన్ విత్ దీనికి ఇంటిగ్రేటెడ్ ఆయన కంపెనీ నుంచే పైనీర్ ప్లేయర్ వేయించుకున్నాడు, అడిషనల్ ఫిట్టింగ్, రివర్స్ కెమెరా అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఓకే, మైలేజ్ అన్న ఇది మైలేజ్ 15 to 18 అలా వస్తుందండి పెట్రోల్ వర్షన్ కాబట్టి. అది డీజిల్ గానీ అయితే 20+ వస్తాయి. వెహికల్ చూసారా సార్, చిన్న స్క్రాచెస్ కూడా లేకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేశాడు. మీరు ఇంటీరియర్ కూడా గమనించినట్లయితే అవుట్ కలర్కి ఆపోజిట్ కలర్ బీజ్ కలర్ ఇంటీరియర్ వేసిన లుక్ బాగుంది బండి. ఈ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, సేఫ్టీ వెహికల్ బాగుంటాయి అనమాట. డిజైన్ కూడా చాలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, క్యాబ్స్ పరంగా కానీ ఇలా IT కంపెనీస్కి ఎంప్లాయీస్కి ఇది చెప్పడానికి కానీ కొంచెం ఫ్యామిలీస్ కూడా డిజైర్ అడుగుతున్నారు అన్న. డిజైర్ మన దగ్గర కూడా ఉంది, చెప్పండి అన్నది కూడా. ఎందుకంటే డిజైర్ ఎక్కువ డిమాండ్, ఎందుకంటే మైలేజ్ బాగా వస్తుంది, 24-25 మైలేజ్ వస్తుంది, ప్లస్ రీసేల్ వాల్యూ బాగుంటుంది, ఇంకోటి మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ 3 పారామీటర్ చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మామూలు ఎవరైనా సరే బడ్జెట్ తక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇది 2017 మోడల్ డీజిల్ వర్షన్ అండి. ఇట్లా పెట్రోల్ అయితే 17-18 అలా మైలేజ్ వస్తుంది. ఇది డీజిల్ వర్షన్ 24-25 అట్లా మైలేజ్ వస్తుంది. డీజిల్లో 17 మోడల్ మ్యాగ్మా గ్రే కలర్ అంటారు, టాప్ ఎండ్ వర్షన్. ZDI ప్లస్ ఇందులో వర్షన్స్ ఉంటాయి. VDI అంటే మిడ్ వస్తుంది, ZDI ప్లస్కి ఏమైందంటే టైర్ సైజ్ పెద్ద వచ్చేస్తుంది, అలైవిల్స్ ఇంటిగ్రేటెడ్ అలైవిల్స్ వచ్చేస్తాయి. ప్లస్ మనకు వచ్చేసి స్మార్ట్ కీ ఉంటుంది, స్మార్ట్ కీ అంటే పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎంత నీట్ కండిషన్లో ఇస్తాడో చూడండి. స్మార్ట్ కీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ విత్ బ్లూటూత్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే దాంట్లో ఏంటంటే నావిగేషన్, రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ప్లస్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఎవ్రీథింగ్ మనం టచ్ స్క్రీన్ అన్ని కంపెనీ ఫిటెడ్ వస్తాయి. ఇంటీరియర్ కూడా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కానివ్వండి, ఇవన్నీ టాప్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది, కో డ్రైవర్కి ఒకటి ఉంటుంది. ఇంటీరియర్ అంతా కూడా ఏంటంటే వుడెన్ ప్యానల్తో ఇస్తాడు. ఇది వచ్చేసి 7,80,000 ఆ బడ్జెట్లో ఉందండి. 2017 మోడల్ కాబట్టి లోన్ అవైలబిలిటీ మనకు 650 వరకు లోనే వస్తుంది కావాలంటే.
వెహికల్ కూడా చూడండి ఎంత పెద్దది బాగుందో వెహికల్. డిజైర్లో ఇది లేటెస్ట్ షేప్ అండి. ఇది ఓకే ఓల్డ్ షేప్లో ఉంటుంది. ఒక 4.5 to 5 lakhs బడ్జెట్లో ఓల్డ్ షేప్ కూడా ఉంటాయి డిజైర్ డీజిల్స్. నేను 7 lakhs ఆ బడ్జెట్ పెట్టలేను, కొంచెం నాకు 4 lakhs 5 lakhs బడ్జెట్లో డిజైర్లు కావాలి. చాలామంది వస్తారు డిస్ట్రిక్ట్ నుంచి, ఇక్కడ వరంగల్ నుంచి కానివ్వండి, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు మన దగ్గర ఐకార్స్ నుంచి. 100 vehicles per month మనం సేల్ చేస్తాం. ఒక్క వెహికల్ కూడా వెనక్కి రాదు, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్న అన్ని కస్టమర్ వెహికల్స్ 100% టెస్ట్ చేసిన వెహికల్సే ఉంటాయి. సర్టిఫైడ్ వెహికల్స్ అయితేనే మనం తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం తీసుకునే 10,000 కమిషన్ గురించి 2-3 lakhs వెహికల్ మనం పేస్ చేయాలి, కంపెనీ పేస్ చేయాలి. అందువల్ల తీసుకున్నప్పుడు మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. మీరు విజిట్ చేయండి, మీరు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అయితే సమాధానం కూడా చెప్తాం. మీరు వీడియో చూసాక కానివ్వండి, విజిట్ చేస్తేనే బెస్ట్. 100 వెహికల్ చూడొచ్చు మీరు, దాంట్లో మీకు నచ్చిన వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఇట్లా మీరు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతాం. కానీ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి, మనం అప్పుడు ప్రైస్ నెగోషియేట్ చేయడానికి ఫోన్లో ఉండదు. మీరు డైరెక్ట్ విజిట్ చేస్తేనే పని అవుతుంది. వచ్చే ముందు చెప్పండి, మీకు ఏ వెహికల్ కావాలో నేను అరేంజ్ చేస్తాను. ఇంకోటి ఇందాక చెప్పాను కదండి, సేమ్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి. తక్కువ అంటే నాకు ఒక 5 lakhs లోపలే కావాలి, డీజిల్ వెహికలే కావాలి, డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్, VDI డీజిల్ వర్షన్, మిడిల్ వర్షన్. ఇది నెంబర్ కూడా నీట్గా అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ తీసుకోండి, 4555. చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్ కూడా. సిల్వర్ కలర్లో, సిల్కీ సిల్వర్ కలర్లో ఉంది. ఇది 550 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకు అండర్ 5 lakhs బడ్జెట్లో వస్తుంది. 450 నుంచి 5 lakhs లోపల వస్తుంది. వీటికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది. 14 మోడల్ కాబట్టి 80% ఇంట్రెస్ట్తో బ్యాంక్ ఫైనాన్స్, 70 to 80% ఫైనాన్స్ వరకు వస్తుంది. 20% 68,000 డ్రివెన్ అండి. మ్యాక్సిమం వైట్ బోర్డులు ఏంటంటే ఫ్యామిలీకి వాడతారు, ట్యాక్సీకి వాడరు ఇట్లా కాబట్టి ఎక్కువ తిరగరు. మైలేజ్ అంటే మీకు 20+ మైలేజ్ వస్తుంది. సో ఇవే కాకుండా మీకు కొంచెం SUV టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి. క్రేటాలు ఇవి లేవా మీ దగ్గర అని అడిగారు ఇందాక మీరు, దాన్ని బట్టి చూపిస్తారండి. ఇంకోటి హుండై వెహికల్స్లో కూడా క్రేటా కొంచెం SUV టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి బండ్లు, అలాంటివి. లెస్ డ్రివెన్ వెహికల్ ఒకటి ఉంది మన దగ్గర. ఈ వెహికల్ అండి, ఇది వచ్చేసి 2017 మోడల్, ఈ రెండింగ్లో పర్చేజ్ చేశాడు. 17 రిజిస్ట్రేషన్ కూడా 17 అయింది. కాకపోతే డ్రివెన్ చాలా తక్కువ, ఓన్లీ 28,000 తిరిగింది. 100% షోరూమ్ ట్రక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ విషయం ఏంటంటే ఆ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గరే పెద్ద వెహికల్ ఒకటి ఆటోమేటిక్ తీసుకున్నాడు. ఆయనకి సిటీ డ్రివెన్ ఎక్కువ ఉంది, మాన్యువల్ తోలలేకపోయినా, సివిల్ ఇంజనీర్ అని. నా వల్ల కావట్లేదు సార్, మనకి ఆటోమేటిక్ కావాలని మన దగ్గర ఈ వెహికల్ పెట్టేసి ఆటోమేటిక్ వెహికల్ ఒకటి మన దగ్గర సెకండ్ హ్యాండ్లోనే క్రేటాలోనే తీసుకొని వెళ్ళారు. క్రేటా అంటే ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, పెద్ద వెహికల్, ప్లస్ హుండైలో SUV బాగుంటుంది వెహికల్ అన్న ఉద్దేశంతో, స్పేస్ పరంగా కానివ్వండి. SUV కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కూడా మంచిగా ఉంటుందని దీన్ని తీసుకున్నాడు. ఇది మన దగ్గర పెట్టిపోయారు సార్. చాలా లక్కీ ఎవరైతే కొంటారో, కానీ బండి మాత్రం అంత లక్కీ ఉంది. వెహికల్ అంటే చాలా తక్కువ, 28,000 షోరూమ్ నుంచి అలా వచ్చింది, అలా ఉన్నట్టే 70 నుంచి ఇప్పుడు తిరిగినట్టు, ఎంత తక్కువ తిరిగినట్టు. ఆయన మైలేజ్ పరంగా ఇది మైలేజ్ వచ్చేసి 13 to 15 వస్తుంది. పెద్ద వెహికల్, పెట్రోల్ వర్షన్, 2017 మోడల్. ప్రైస్ అనుకుంటే 970 చెప్తున్నాడు సార్. 9 lakhs వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. 4 air bags అనేది 2 air bags వస్తాయి. క్రెటాలో E+ వర్షన్ అంటారు. ఇది వెహికల్ చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉంది. డ్రైవెన్ కూడా తక్కువ. ఇది ఏందన్నా షోరూమ్ లో ఉంది ఇది వెహికల్. ఇదేంటంటే హుండై వెన్యూ వెహికల్ అండి, డీజిల్ వర్షన్. ఇప్పుడు డీజిల్స్ రావట్లేదు, డీజిల్ వర్షన్ కావాలని బాగా డిమాండ్ ఉంటాయి బండ్లు కూడా. ఇందులో ఇదేంటంటే 60,000 తిరిగింది, ఎక్కువ తిరిగాడు కానీ 2020 మోడల్, ఒక 3 years అయింది. సంవత్సరానికి 20,000 లెక్క. డీజిల్ వెహికల్ కాబట్టి డ్రైవెన్ ఎక్కువ తిరిగే వాళ్ళు తీసుకుంటారు. బట్ అంతా సిటీ డ్రైవెన్ కాబట్టి నీట్ కండిషన్ ఉంది. యాక్చువల్లీ మనం ఇంకా తొడవలేదు, మార్నింగ్ తుడిస్తారు మా వాళ్ళు. తొడవక ముందు ఇలా ఉందంటే యాక్చువల్ త్రెఫ్లానే కొట్టిస్తే ఈ బ్లూ కలర్లో వెన్యూ చాలా బాగుంటుంది. ఇందులో డీజిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది, ఇది 20+ మైలేజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ వర్షన్ 15 అట్లా మైలేజ్ వస్తాయి, 20+ మైలేజ్ వస్తుంది. ప్లస్ కాంపాక్ట్ SUV, చిన్న బండ్లు. ఇప్పుడు క్రెటా కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ SUV వెహికల్ అనమాట. మీకు హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, లోపల స్పేస్, సీటింగ్ హైట్ ఉంటుంది. బండి కూడా బాగుంటుంది, డీజిల్ బండి. ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఇంకోటి విత్ సన్ రూఫ్ కూడా వస్తుంది, టాప్ ఎండ్ వర్షన్, SX+ అనమాట. సన్ రూఫ్ విత్ డీజిల్. పిల్లలు ఉన్నారు, మనకు సన్ రూఫ్ కూడా కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వెహికల్ ఒక 11 lakhs బడ్జెట్లో ఉంటుందండి. బడ్జెట్ చూసుకుంటే ఆయన ఎక్స్పెక్టేషన్ 1165 ఉంది, కానీ మనకి 11 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. ఫుల్లీ టాప్ ఎండ్ వర్షన్ ఇది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కూడా ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఇచ్చేసాడు కంప్లీట్గా. ఈ బ్లూ కలర్కి ఆపోజిట్ కలర్లో లెదర్ సీటింగ్ చేయించుకున్నాడు కస్టమర్. చాలా నీట్గా ఉంది బండి, సింగిల్ రివెన్ వెహికల్. ఈ 60,000 రీడింగ్ అనేది కూడా జెన్యూన్ 100% షోరూమ్ ట్రాక్. ఎంతవరకు నెగోషియబుల్ అవుతుంది? 1165 అంటే ఒక 1 lakh వరకు కూడా మనం నెగోషియేట్ చేస్తారు. పెద్ద వెహికల్స్ అయితే కస్టమర్ని బట్టి, కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. మనం విజిట్ చేసుకొని ఒకసారి చూసుకొని టెస్ట్ ఏమైనా చేశాక కస్టమర్ని అరేంజ్ చేస్తాం. మనం డైరెక్ట్ కాల్ సార్ అన్న లైవ్లోనే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ డీల్ అంతా జస్ట్ కమిషన్ ఉంటుంది, బోత్ సైడ్ కమిషన్ పే చేయాలి అంతే. వ్యాగనార్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. సో వ్యాగనార్ గురించి అడిగారు కదా, దాంట్లో వచ్చేసి వ్యాగనార్ లో బడ్జెట్ నుంచి కూడా దొరుకుతాయి మనకు. ఇది చూసుకున్నట్లయితే వ్యాగనార్ LXIలో, LXI అంటే స్టార్టింగ్ వర్షన్ వస్తుంది. AC పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, 2 పవర్ విండోస్ ఉంటాయి. ప్లస్ ఇది CNG వర్షన్ అనమాట. CNG కూడా కంపెనీ ఫిట్టెడ్, ప్లస్ కంప్లీట్ 88,000 అనేది రీడింగ్ కూడా జెన్యూన్, సింగిల్ ఓనర్ వెహికల్. దీనికి ఇన్సూరెన్స్, సెకండ్కి అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది ఒక మీకు 3 lakhs లోపల బడ్జెట్లోనే వచ్చేస్తుంది సార్. Type 2 వర్షన్ అంటారు. ఇది బ్లూ కలర్లో ఉంది చూడండి. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. ప్లస్ CNG అంటే మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇది మైలేజ్ ఎక్కువగా రావడం కోసమే CNG ఫిట్టెడ్ వస్తుంది.
ప్లస్ అది కాక ఇది ఒక వెహికల్ అనుకోండి, ఇది 3 lakhs లోపల బడ్జెట్లో వస్తుంది, సిఎన్జీ ప్లస్ ఇది. ఇంకో 1 more వెహికల్ చూపిస్తాను, వ్యాగనార్లోనే 16 మోడల్ ఉంది చూడండి రండి. ఇంకొక వెహికల్ చూసుకున్నట్టయితే వ్యాగనార్లోనే కొంచెం అది 11 మోడల్ కదా, కొంచెం మోడల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది 16 మోడల్ అండి, 2016 మోడల్ విఎక్స్ఐ అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. టాప్ ఎండ్ వర్షన్లో కూడా ఏఎంటీ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్, మనం ఇందాక సెలీరీ కూడా చూసాం కదా, ఆ విధంగా సిటీ డ్రివెన్ చేసుకోవచ్చు, మాన్యువల్ వాడచ్చు, ఆటోమేటిక్ రెండు కూడా వాడచ్చు అనమాట. ఇది చూడండి, ఇంటీరియర్ కూడా బాగుంది. సారీ అండి, దీని ప్రైస్ 470 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది, 4,70,000. ఇది బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, 350 to 4 lakhs లోనే వస్తుంది. కస్టమర్తో మాట్లాడితే 470 అనేది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్, 420, 430 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 16 మోడల్ మార్కెట్ వాల్యూ కూడా అదే విధంగా ఉంది. మా బండి కూడా నీట్ కండిషన్లో ఉంది, అందులో ఏఎంటీ కాబట్టి ఆ ప్రైస్లో ఉంది. మైలేజ్ పరంగా చూసుకోండి 18+. ఓకే, పెట్రోల్ అయినా సరే 1000cc కేసరీ ఇంజిన్స్ వస్తాయి వీటిలో, 18+ మైలేజ్ ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు వ్యాగనర్స్ అనేది మనకు. ఇంకొక ఎయిర్ బ్యాగ్స్ ఉండదండి ఒకటి దీనికి, విఎక్స్ఐ ఆప్షనల్ ఉంటుంది, ఆ వర్షన్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. విఎక్స్ఐ ఆప్షనల్ కూడా ఆటోమేటిక్ ఇంకోటి ఉంది మన దగ్గర, రెడ్ కలర్లో ఉంది, రేపు వస్తుంది అది వెహికల్, అది కూడా మీకు పంపిస్తాను. మీరు వచ్చేయండి, మీకు ఏ వెహికల్ కావాలో చూసుకుంటే చాలు కస్టమర్కి. ఇంకోటి నాకు టూ వీలర్ కొంచెం తక్కువ బడ్జెట్లోనే వ్యాగనార్ కావాలి, ఇప్పుడు ఆల్టో అలాంటివి కాకుండా 1.5 నుంచి 2 lakhs లోపల ఏదన్నా వ్యాగనార్ కూడా కావాలి, కొంచెం హైట్ సీటింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో వ్యాగనార్ ఉంది మన దగ్గర, చూపిస్తాను చూద్దారండి. మీ బడ్జెట్లో వ్యాగనార్ అనేది అదే ఇందాక చెప్పారు కదా, మనకు ఆల్టో బడ్జెట్లోనే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, వెహికల్ కావాలి మనకు 2 lakhs లోపలే కావాలి, కొంచెం వ్యాగనార్ అయితే కంఫర్ట్ బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళకి దీన్ని ట్రై చేయొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది, 5858 ఫ్యాన్సీ నెంబర్, అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి. 2009 మోడల్, 10లో రిజిస్ట్రేషన్ అయిందండి అది. 210 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది, 160 నుంచి 2 లోపల మనం మాట్లాడేయచ్చు, ఎందుకంటే బండి కూడా నీట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది, ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ అంతా చేయించుకున్నాడు. తక్కువ బడ్జెట్లో కావాలి, కొంచెం ఫైనాన్స్ కావాలి, మిగతా అంతా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ నీట్గా సూటబుల్ ఉంటుంది. ఒకసారి వెహికల్ కూడా చుట్టూ కూడా చూడండి సార్, ఓల్డ్ మోడల్ అయినా కూడా నీట్ కండిషన్లో పెట్టుకున్నాడు కస్టమర్, పెట్టుకోవడం కూడా